బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి టాస్కులు పెడతారో బిగ్ బాస్ టీమ్ కే అర్థం కాదు. హౌస్ మేట్స్ ని ఏడిపిస్తూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, ఎమోషనల్ గా డ్యామేజ్ చేస్తూ ఉంటారు, ఒక్కోసారి జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాంరా బాబు అన్నట్లుగా ఒక్కోసారి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటారు బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ విశ్వరూపాలని బిగ్ బాస్ హౌస్ లో బయట పెట్టడానికి బిగ్ బాస్ టీం నానా తంటాలు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అయినా, ఫైర్ అయినా, ఏడ్చినా, నవ్వినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం బిగ్ బాస్ నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ టాస్క్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్న ఫుడ్ మొత్తం తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టి మీకు కొంత టైం ఇస్తున్నా, ఎవరు ఏం తినాలి అనుకుంటున్నారో మొత్తం తినేయండి అంటూ అందరూ తింటున్న సగంలోనే బజర ముగిస్తూ ఆ తినే ఫుడ్ కూడా ప్రశాంతంగా తినవకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల కన్నా దారుణంగా చూస్తూ ఉంటారు. ఇక టాస్కులు మొదలయ్యే సమయానికి బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురు చీఫ్స్ గా ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళ టీం సభ్యులకి టాస్కులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ టాస్క్ లో ఎవరైతే గెలుస్తారో ఆ టీం సభ్యులకి వండుకొని తినే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ టాస్క్ లో ఎస్మి టీం విన్నర్ గా నిలిచారు. నైనికా టీం అండ్ నిఖిల్ టీం ఈ టాస్క్ లో ఓడిపోయారు. ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ కూడా పొద్దున్నుంచి ఆకలి ఆకలి అంటూ వరద బాధితులకు పులహారి పొట్లాలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసినట్లుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫుడ్ ఎప్పుడు పెడతారా బాబు అని వెయిట్ చేసేలా చేశారు బిగ్ బాస్. నచ్చిన ఫుడ్ ను నచ్చిన టైంలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుని తినే కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ఆడి గెలుచుకొని వండుకొని తినే అంత టైం, ఆ పేషెన్స్ ఎలా ఉంటుందో చూడాలని బిగ్ బాస్ చాలా ప్రయత్నాలు చేస్తూ